సాత్వికం అంటే ఏంటండి? మోషే గారి గురించి మనకు తెలుసు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలీని నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? మోషే, అహరోను, మిరియాము. సో మోషే గురించి ఏం సాక్ష్యం ఇచ్చారు? మిక్కిలి సాత్వికుడు. వాళ్ళంట ఇశ్రాయేలీలకు కోపం వచ్చినప్పుడు నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఏమన్నా తేడా జరిగినా ఏం చేసేవారంట? వెంటనే రాళ్ళు పట్టుకునేవారు. నిన్ను చంపేస్తాం. ఎలా ఉంటుందండి అప్పుడు? ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కానీ మోషే ఏం చేసేవారట? వాళ్ళకు ముందుగా సాగిలపడి నమస్కారం చేసేవారట. సో అంటే ఆయన యొక్క సాత్వికము. ఆయన ఆ విధంగా ఓర్చుకోబట్టే ఏం చేశారండి? 20 లక్షల మందిని అన్ని సంవత్సరాలు కూడా కనాను దేశానికి నడిపించగలిగారు. అలాగే మనకు కూడా ఏముండాలట? సాత్వికము. మన కుటుంబాన్ని నడిపించుకోవడంలో సాత్వికం ఉంటుంది. మన సంఘములో తోటి విశ్వాసుల ఎడలు కూడా మనం ఎలా ఉండాలట? సాత్వికముతో కూడిన మరి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని పౌలు గారు ఇక్కడ బతిమలాడుకుంటూ ఉన్నారు.